హాయ్ ఫ్రెండ్స్, శివభక్తుడంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు కన్నప్ప. అయితే ఆయన అసలు పేరు తిన్నడు. కన్నప్ప గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నయనారులు ఎవరో అనే విషయం అర్థం చేసుకోవాలి. పురాణాల ప్రకారం శివునికి 63 మంది ప్రసిద్ధ భక్తులు. వీరిని నయనారులు అని పిలుస్తారు. నయనార్ అనేది తమిళ పదం. దీని అర్థం పూజనీయులు అని వస్తుంది. అంటే వీరు శివభక్తుల్లో అగ్రగాణిలుగా అత్యంత గొప్ప స్థాయిలో నిలిచారు. ఇటీవల భాషలో చెప్పాలంటే ఈ 63 మంది నయనారులు సుమారు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య కాలంలో తమిళనాడులో జీవించారు. వీరి జీవితాలు, భక్తి చరిత్రలు తేవారం, పెరియ పురాణం వంటి గ్రంథాల్లో పొందుపరిచారు. ఈ నయనారుల్లో రాజుల నుండి సాధారణ ప్రజల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. వారి కథలు మనకు ఒక్కటే సందేశాన్ని ఇస్తాయి. భగవంతుడిని చేరడానికి కావలసినది ఏమిటంటే నిష్కలమైన భక్తి మాత్రమే. శివుడు జాతి, వర్గం, హోదా, విద్య ఏదీ చూడడు. భక్తిలో ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ ఉన్నాయో అదే నిజమైన అర్పణ. ఈ నయనారుల భక్తి గాథలు మనకు చెబుతున్న గొప్ప సత్యం. పురాణాల ప్రకారం కన్నప్ప ముందు జన్మలో అర్జునుడిగా జన్మించాడు. అర్జునుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అర్జునుడి భక్తికి మెచ్చిన శివుడు తన భక్తుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. శివుడు అర్జునుడి తపస్సుకు భంగం కలిగించడానికి ఒక అడవి పందిని పంపించాడు. పందిని చూసిన అర్జునుడు కోపంతో దానిపై బాణం వదిలాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా అదే పందిపై బాణం సంధించాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. నా బాణమే ముందుగా తగిలింది అని అర్జునుడు, లేదు నా బాణమే, బోయవాని వేషంలో ఉన్న శివుడు, ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమయ్యింది. అర్జునుడు ఎంత ప్రయత్నించినా బోయవాని వేషంలో ఉన్న వ్యక్తిని ఓడించలేకపోయాడు. కానీ తన పట్టుదల శక్తిని పూర్తిగా ఉపయోగించి పోరాడాడు. అర్జునుడు భక్తికి, పట్టుదలకు మెచ్చిన శివుడు తన నిజ స్వరూపాన్ని ప్రసాదించాడు. అర్జునుడిని 2 వరాలు కోరుకోమని చెప్పాడు శివుడు. అప్పుడు అర్జునుడు మొదటగా పాశుపతాస్త్రాన్ని కోరుకున్నాడు. శివుడు ఆ అస్త్రాన్ని ఇచ్చి, కాని ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలి, ఆ తర్వాత తిరిగి నా వద్దకే చేరుతుందని చెప్తాడు. అర్జునుడు శివుని దర్శనం పొందిన ఆనందంలో 2వ వరంగా మోక్షాన్ని కోరుకున్నాడు. ఓ మహాదేవదేవ, నాకు ఈ జన్మలోనే మోక్షాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. కాని శివుడు చిరునవ్వుతో మృదువుగా తిరస్కరించాడు. ఓ అర్జున, ఈ జన్మలో మోక్షాన్ని నీకు ప్రసాదించలేను. నువ్వు కర్మబంధంలో ఉన్నవాడివి. ఈ జన్మలో నీ ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చాలి. నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు. మోక్షానికి ఇంకా సమయం రాలేదు. ఆ మాటలు విన్న అర్జునుడు నిరాశ చెందగా శివుడు ఆశీర్వదిస్తూ చెప్పాడు, నువ్వు మోక్షాన్ని కోరుకోవడానికి అర్హుడివే. ఇది ఈ జన్మలో కాదు. నీ భక్తి నిస్వార్థమైనది. మోక్షం నీకు లభించకుండా ఉండదు. కానీ దానికోసం మరో జన్మ ఎత్తాలి. శివుడు మోక్షాన్ని ఈ జన్మలో ఇవ్వలేనని చెప్పిన కారణంగా అర్జునుడు మరొక జన్మలో తిన్నడుగా జన్మించాడు. తిన్నడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి క్షేత్రానికి సమీపంలోని పొట్టపీనాడు అనే గ్రామంలో జన్మించాడు. ఆ ప్రాంతానికి నాగుడు అనే బోయరాజు పాలకుడు. నాగుడు భార్య దత్త. వీరిద్దరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయ వల్ల వీరికి పుత్ర ప్రాప్తి కలిగింది. దేవతల అనుగ్రహంతో పుట్టిన ఆ బిడ్డకు తిన్నడు అని పేరు పెట్టారు. నాగుడు తిన్నడిని సకల విద్యల్లో నిపుణుడిగా తీర్చిదిద్దాడు. తండ్రి విలువిద్యలు, యుద్ధ కళలు నేర్పించాడు. కాలక్రమంలో తిన్నడు బోయవానిగా ఎదిగి తన రాజధర్మాన్ని అనుసరించాడు. కానీ తిన్నడు వేటలో ఒక ప్రత్యేకమైన నిబంధన పాటించేవాడు. అతని హృదయంలో కారుణ్యం, ప్రేమ ఎక్కువగా ఉండేది. పిల్ల జంతువులను, ఆడ జంతువులను, రోగాలతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు. తనలోని క్రోధం, హింస వంటి జంతువ స్వభావాలను అదుపులో పెట్టుకున్నాడు. ధర్మాన్ని పాటించే వేటగాడిగా మారాడు. ఒక రోజు తిన్నడు తన అనుచరులతో కలిసి కాళహస్తి సమీపంలో అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ పెద్ద అడవి పందిని గమనించాడు. తన విల్లు చేతపట్టి వేటాడి వలలో వేశాడు. కాని ఆ పంది తెలివిగా తన వల నుంచి తప్పించుకొని పారిపోయింది. తన అనుచరులతో కలిసి ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. తిన్నడు వెంటాడిన పందికి అలసట వచ్చి అది ఒక చెట్టు కింద ఆగింది. అతను తన బాణాలతో దాన్ని చంపేశాడు. అతనితో ఉన్న అనుచరులు విపరీతంగా అలిసిపోయారు. దాహంతో అల్లాడిపోయారు. అందరూ ఆ పందిని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి వెళ్లారు. అక్కడ నుండి కాళహస్తి కొండ దేవాలయం స్పష్టంగా కనిపించింది. ఆలయాన్ని చూడగానే
చూడగానే తిన్నటికి హృదయంలో ఓ అపూర్వమైన ఆకర్షణ పుట్టింది. కొండ ఎక్కి ఆలయాన్ని చూడాలి అనే తపన పుట్టింది. అతను పందిని అనుచరులకు అప్పగించాడు. ఒంటరిగానే కొండపైకి ఎక్కాడు. కొండ ఎక్కుతున్నంత సేపు తిన్నడు అనుభవించని విశేషమైన ఆనందాన్ని అనుభూతి చెందాడు. ప్రతి అడుగుతో తనపై ఉన్న ఏదో భారాన్ని తగ్గుతున్నట్లుగా అనిపించింది. ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి హృదయ శాంతిని పొందాడు. కొండపై చేరుకున్న అతనికి ఒక శివలింగం కనిపించింది. దాన్ని చూసిన క్షణమే తన హృదయం ప్రేమతో నిండిపోయింది. భక్తి పరవశంలో తిన్నడు ఆ శివలింగాన్ని తన 2 చేతులతో బిగించి ఒక చిన్న పిల్లవాడిలా హత్తుకున్నాడు. ఈశ్వర, ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు తోడు ఎవరు? నీకు ఆహారం పెట్టేవాళ్ళు ఎవరయ్యా? తన దేవుడు ఆకలితో ఉండకూడదని, ఒంటరిగా ఉండకూడదని తిన్నడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను. కాని ఒక్కసారిగా అతని మనసు కలవరపడింది. అయ్యో, నా తండ్రి ఆకలిగా ఉన్నాడు అని నేను నీకు మంచి ఆహారం తీసుకువస్తాను అంటూ శివలింగాన్ని ముద్దు పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా తల నిమురి పరిగెత్తుకుంటూ కొండ దిగిపోయాడు. తిన్నడు తన అనుచరుల దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ పందిని శుభ్రం చేస్తున్నారు. పక్కనే కాముడు మాంసాన్ని కత్తితో ముక్కలు చేస్తూ ఉన్నాడు. తిన్నడు అడిగాడు, ఇందులో అత్యంత రుచికరమైన ముక్కలు ఏవి? కాముడు వాటిని చూపించాడు. తన 2 చేతుల్లో మాంసాన్ని మోసుకొని శివుడి కోసం పరిగెత్తాడు. ఆ సమయంలో తిన్నడు ఓ విషయం గుర్తు చేసుకున్నాడు. ఈశ్వరుడు ప్రతిరోజు నీటితో అభిషేకించబడతాడు, పూలతో పూజించబడతాడు. నా చేతుల్లో మాంసం ఉంది. నేను ఎలా నీళ్లను తెచ్చి అభిషేకం చేయగలను? నోటి నిండా నీటిని నింపుకున్నాడు. తన తలపై పూలను సేకరించాడు. తన మనస్సు అక్కడ ఉండటానికి అంగీకరించడం లేదు. శివుడి కోసం పరిగెత్తాడు. అతనికి ఆచారాలు నియమాలు తెలియవు. కాని భక్తికి అది అడ్డంకి కాదు. తన కాళ్ళకి ఉన్న చెప్పులు తీయకుండానే శివలింగంపై ఉన్న పూలను తొలగించాడు. నోటితోనే నీటిని తెచ్చి అభిషేకం చేశాడు. తలపై ఉంచుకున్న పూలను కాళ్ళతోనే సమర్పించాడు. వేటాడిన పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. దేవతలు, ఋషులు ఆశ్చర్యపోయారు. శివుడికి ఈ పూజ యోగ్యత ఉందా అని సందేహించారు. కాని శివుడు చిరునవ్వుతో అర్థం చెప్పాడు. భక్తి అనేది ఆచారాల కంటే ప్రేమతో చేసిన సమర్పణ నాకు ప్రియమైనది. శివుడు పంది మాంసం తినడంపై కారణం ఉంది. చాలా సంవత్సరాల క్రితం సుందర, శ్రీరాస అనే రాక్షసులు ఉండేవి. తపస్సు చేసి మోక్షాన్ని కోరారు. శివుడు మోక్షం కావాలంటే మరొక జన్మలో అడవిలో జంతువులుగా పుట్టాలి అని వరమిచ్చాడు. వేటగాడు మీ మాంసాన్ని నాకు సమర్పిస్తాడు. ఆ మాంసం నైవేద్యంగా స్వీకరించడం ద్వారా మీకు మోక్షం కలుగుతుంది. శివుని భక్తికి నియమాలు, ఆచారాలు ఉండవు. ప్రేమే భక్తి, నిస్వార్థతే అర్చన. తిన్నడు హృదయపూర్వకంగా సమర్పించిన మాంసాన్ని శివుడు అంగీకరించాడు. ఆ భూయవాని భక్తికి కైలాసనాథుడినే కదిలించింది. తిన్నడు తర్వాతి రోజు శివునికి ఆహారం తెచ్చేందుకు అడవికి వెళ్తాడు. ఇదంతా నాముడు, కాముడు చూసి ఆశ్చర్యపోయారు. తిన్నడు మారిపోయాడు. వేట మర్చిపోయాడు. శివుడే అతనికి ఇప్పుడు జీవితం అని అనుకుని తిన్నడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. తిన్నడు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని, తిన్నడా, మన కుటుంబ సాంప్రదాయం వేట, మన వంశపార్యం అది. నీ వృత్తిని, నీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని కోరారు. కాని తిన్నడు అవిశ్వాసం లేకుండా హృదయపూర్వకంగా చెప్పాడు. ఇంటికి వెళ్ళడానికి అంగీకరించలేదు. ఈలోగా ఆలయ అర్చకుడు శివగోచారి ఆలయానికి వచ్చాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. దేవాలయంలో మాంసం అపవిత్రత అని భావించి ఆలయాన్ని శుద్ధి చేశాడు. తాను మళ్ళీ స్నానం చేసి పవిత్ర జలాలతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూదితో అర్చన చేసి మధుర పదార్థాలతో నైవేద్యం పెట్టాడు. ప్రతిరోజు వేటాడి తెచ్చిన మాంసాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించేవాడు తిన్నడు. పూజారి శివగోచారి, ఓ మహాదేవదేవ, నేను శుద్ధమైన పదార్థాలతో నీకు పూజలు చేస్తూ ఉంటే ఎవరో వచ్చి ఇలానే అపవిత్రంగా పూజ చేస్తున్నాడు. ప్రభు, ఇది నీకు సహించదగినదా అంటూ శివుని ఎదుట బాధతో విలపించాడు. శివుడు తన నిజమైన భక్తుడెవరో చూపించాలనుకున్నాడు. శివగోచారి కలలో శివుని స్వరం వినిపించింది. నువ్వు లింగం వెనుక దాగి ఉండు, బయటకు రాకుండా అక్కడ ఏం జరుగుతుందో గమనించు. ఇది విన్న శివగోచారి ఆశ్చర్యపోయాడు. అయితే శివుని ఆజ్ఞను శిరసా
వహించి ఆలయంలోని లింగం వెనుక దాక్కొని ప్రశాంతంగా గమనించసాగాడు. కాని రావణుడు కైలాస పర్వతాన్ని లేపడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన కాళ్ల వేళ్లతో ఆ పర్వతాన్ని క్రిందికి నొక్కాడు. దానివల్ల రావణుడు పర్వతం కింద 1000 సంవత్సరాలు శివ స్తోత్రాన్ని జపించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి శివుని పొందడానికి 3000 సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది. మొదట ఆకులు మాత్రమే తిని 1000 సంవత్సరాలు, తర్వాత నీటిని తాగుతూ 1000 సంవత్సరాలు, చివరగా నిరాహారంగా ఉంటూ 1000 సంవత్సరాలు తపస్సు కొనసాగించింది. అప్పుడు ఆమె అచంచల భక్తి పట్టుదలతో ముగ్ధుడైన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడికి 1000 సంవత్సరాలు, పార్వతీదేవికి 3000 సంవత్సరాలు. కాని తిన్నడు కల్ముషం లేని భక్తితో 6వ రోజు యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. కాని ఆ రోజు వాతావరణం చాలా భయానకంగా మారింది. పక్షులు భయంతో గట్టిగట్టిగా అరుస్తున్నాయి. ఆకస్మికంగా గాలులు విరుచుకుపడ్డాయి. చెట్లు విరుచుకుపడుతున్నాయి. తిన్నడు హృదయం కుదుట పడలేదు. ఇది ఏదో అపశకునం. శివుడికి ఏదైనా ప్రమాదం వచ్చిందా అనే ఆలోచన అతన్ని వెంటాడింది. తన గురించి మరిచిపోయి గుడి వైపు పరిగెత్తాడు. ఆలయంలోకి అడుగు పెట్టగానే అతను చూసిన దృశ్యం అతని గుండెను చీల్చివేసింది. శివలింగం కన్ను నుండి రక్తం కారుతుంది. తిన్నడు శివుని అర్చనకు తెచ్చిన వస్తువులన్నీ క్రింద పడేసి బిగ్గరగా ఏడిచాడు. అయ్యో నా తండ్రి, నా స్వామి ఇలా ఎందుకు బాధపడుతున్నాడు అంటూ బాధతో గుండె చించుకునేలా అరిచాడు. ఎవరు ఈ పని చేశారో అతనికి తెలియదు. కాని ఆలోచించడానికి కూడా సమయం లేదు. తనకు తెలిసిన మూలిక వైద్యాన్ని ప్రయత్నించాడు. తన చేతులతో శివుని కంటికి ఆయుర్వేద మూలికలు రాశాడు. కాని రథం ఆగలేదు. ఒక ఆలోచన వచ్చింది. కన్నుకు కన్ను. ఈ సిద్ధాంతం అతని మనసులో మెదిలింది. తన ప్రాణ ప్రియమైన స్వామి కష్టం పడుతుంటే తాను ఎలా చూడగలడు? ఈ కళ్ళతో చూసి ఎలా భరించగలడు? తిన్నడు ధైర్యంగా ముందుకొచ్చి తన కుడి కంటిని తీసి రక్తం కారుతున్న శివుని కంటిపై ఉంచాడు. ఒక్క క్షణం వాతావరణం నిశ్శబ్దంగా మారింది. కాని ఆశ్చర్యం, శివలింగం మరో కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. నా రెండో కన్నును కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను. అప్పుడు రక్తం కారుతున్న శివుని కన్ను ఎక్కడుందో కనిపించదు. తన కాళ్లను శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచాడు. ఆ తరువాత తన రెండో కన్నును తీయబోతుండగా ఒకే ఒక్క క్షణంలో ఆలయం మొత్తం మహాదివ్య ప్రకాశంతో నిండిపోయింది. ఆకాశమంతా ఓంకారం మారుమ్రోగింది. తిన్నడా, ఆగు కన్నప్ప, ఆగు. నీ భక్తికి నేను మెచ్చాను. ఇంతటి భక్తిని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదయ్యా. నీ భక్తి అతి పవిత్రమైనది. హృదయాన్ని సంపూర్ణంగా కదిలించింది. నువ్వు అక్కడివేనయ్యా కన్నప్ప అని పరమశివుడు అతనిని ప్రశంసించాడు. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణంలోనే కన్నప్పకు చూపు తిరిగి వచ్చింది. ఇదంతా శివలింగం వెనుక నిలబడి చూస్తున్న శివగోచార తిన్నడుని ఆశ్చర్యంతో వీక్షించాడు. కన్నప్ప భక్తిని చూసి ఆయన గొప్పతనాన్ని పూర్తిగా గ్రహించాడు. తిన్నడు కూడా భక్తి పరాకాష్ఠంగా తన కళ్ళను ఈశ్వరునికి అర్పించాడు. ఆ తేజస్సుతో తిన్నడు కూడా కన్నప్పయ్యాడు. తిన్నడు మామూలు వేటగాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఏవీ తెలియని మామూలు వ్యక్తి. తన హృదయపూర్వక భక్తితో పరమశివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అదే నిజమైన భక్తి. ఇదే ఫ్రెండ్స్ కన్నప్ప అసలు స్టోరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.